తానం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కళలు, సాహిత్యం అనేవి దేశ మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతమైనవి. ఇవి ప్రజల్లోంచి పుట్టి ప్రజల కోసం పనిచేసే కార్యకర్తల వంటివి. మరీ ముఖ్యంగా సాహిత్యం అనేది సమాజంలోని అనేక అంశాలపై అన్ని కోణాల్లోంచి ప్రశ్నిస్తూ అందరినీ ఆలోచింపచేస్తూ సమాజ పురోగతికి ప్రేరేపిస్తుంది. మరి ఈరోజు ప్రముఖ విద్యావేత్త, సాహితీవేత్త తన సాహితీ ప్రయాణంలో అనేక మైలురాళ్లను దాటుతూ సాహితీ లోకానికి ఎన్నో విశిష్ట సేవలందిస్తున్న శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మేడం. మేడం, మీ సాహితీ ప్రయాణం గురించి, అలాగే మీ విద్య, మీ తల్లిదండ్రుల గురించి ఓ చిన్న పరిచయం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మాది గుంటూరు జిల్లా తెనాలి తాలూకా పేపరు గ్రామం. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు. ఒక పల్లెటూరు. సో స్కూల్ వరకు అదే ఊర్లో చదువుకున్నాను. ఆ తర్వాత కాలేజీ వచ్చేసి గుంటూరు గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ అంటారు, ఆ కాలేజీలో చదివాను. ఆ తర్వాత ఎంఏ నాగార్జున యూనివర్సిటీ, ఎంఫిల్ పిహెచ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశాను. ఇది క్లుప్తంగా నా బ్యాక్గ్రౌండ్. అయితే మా తల్లిదండ్రులు చదువుకోలేదు పెద్దగా, చాలా మినిమము. వారితో పాటు మేము అన్ని పనులు కూడా చేసేవాళ్ళం. వ్యవసాయం వాళ్ళు చేస్తుంటే వాళ్ళతో పాటు పిల్లలను కూడా అందులో వాళ్ళకి సాయం చేసేవాళ్ళం. అందుకని అన్నీ తెలుసు, కష్ట నష్టాలు, పని, శ్రమ విలువ అన్నీ తెలుసు. మేడం, మీరు హిస్టరీ మీద, పురావస్తు శాస్త్రం మీద ఎంఏ పిహెచ్డి చేశారు. తర్వాత బౌద్ధిజం మీద కూడా స్టడీస్ చేశారు. ఇప్పుడు బుద్ధిస్ట్ స్టడీస్ మీదే మీరు ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మరి మీరు ఇంత బిజీగా ఉన్నప్పటికి కూడా సాహిత్యంపై ఇంత మమకారం చూపించడానికి, ప్రత్యేక శ్రద్ధ చూపించడానికి ప్రేరణ ఏమిటి మేడం? సాహిత్యము మీద మమకారం అనేదానికంటే కూడా అది చదివే అలవాటు ఉండేది బాగా. ఆ తర్వాత రాయడం మొదలుపెట్టాను. అయితే నేను గ్రాడ్యుయేషన్ ఆ లెవెల్ నుంచి కూడా ఏదో ఒకటి రాస్తుండేదాన్ని. అయితే కొంత సామాజిక స్పృహతోటి, ఒక సైద్ధాంతికమైన అవగాహనతోటి రాయడం అనేటువంటిది నేను పీజీ ఆ తర్వాతే మొదలైంది. అయితే చదువు, మనం ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా సాహిత్యం అనేటువంటి దానికి ఉండే ప్రత్యేకత దాందే. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా కూడా సాహిత్యకారులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నట్టు, ఇంజనీర్స్ ఉన్నట్టు. అలాగే నేను చదువుకున్న హిస్టరీ అయినా కూడా దానిలో కూడా లిటరరీ ఇది ఉంటుంది, సాహిత్యానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సాహిత్యపరమైన ఆధారాలను కూడా మేము రీసెర్చ్కి ఒక ముఖ్యమైన సోర్స్ మెటీరియల్గా తీసుకుంటాం. అందుకని సాహిత్యము, ఈ చదువు, చరిత్ర కావచ్చు, పురావస్తు శాస్త్రం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, ఇవేమి కూడా దానికి భిన్నమైనవి నేను అనుకోను. అవన్నీ కూడా ఒకటే, దగ్గరగానే ఉంటాయి అనిపిస్తుంది. ఇంటర్లింక్, ఏదో ఒక ఇంటర్లింక్ ఉంటుంది ఖచ్చితంగా. సోషల్ సైన్సెస్ అన్నీ కూడా చాలా వరకు సాహిత్యాన్ని ఒక సోర్స్ మెటీరియల్గా రీసెర్చ్కి యూజ్ చేసుకుంటారు, ఆధారం. మేడం, మరి ముఖ్యంగా ఈ మధ్య ఇటీవలే మీరు రచించిన అల్లిక, ఆ కవిత్వ సంపుటిలో ఎన్నో రకాల భావావేశాలు, ఆవేదన, ఆక్రోశం కనిపిస్తున్నాయి. మీరు ఈ అల్లిక అనే ఈ కవితా సంపుటి రచించడానికి స్ఫూర్తి ఏమిటి మేడం? అల్లిక దానికి ప్రత్యేకమైన స్ఫూర్తి కాదు. నేను 95 నుంచి రాస్తున్నాను, 1995 నుంచి రాస్తున్నాను. నా మొట్టమొదటి కవితా సంపుటి మంకెన పువ్వు. నేను రాయటం ప్రారంభించిన 10 సంవత్సరాలకి ఆ పుస్తకం వచ్చింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వేకువ పెట్ట అని మరో కవితా సంపుటి. ఆ తర్వాత ఇది. అయితే మధ్యలో నేను సాహిత్యపరమైన, లేకపోతే వ్యాసాలు, రీసెర్చ్కి సంబంధించిన వ్యాసాలు కొన్ని పబ్లిష్ చేయడం జరిగింది. అవి 3 సంపుటాలుగా వచ్చినాయి నేను రాసిన వ్యాసాలు. ఒకటి అస్తిత్వగానం, ఆ తర్వాత లోచన అనే పేరుతో మరొకటి, ఆ తర్వాత మిణుగుర్లు అనేది. ఇవి కాకుండా అకాడమిక్ రీసెర్చ్కి సంబంధించి కూడా కొన్ని పుస్తకాలు పబ్లిష్ చేశాను. మరికొన్ని పుస్తకాలకి నేను సంపాదకురాలుగా కూడా వ్యవహరించాను. ఓపెన్ యూనివర్సిటీ కానీ, తర్వాత టెక్స్ట్ బుక్స్ కానీ, వాటికి సంపాదకత్వం వహించాను.
అయితే ఈ అల్లిక గురించి చెప్పాలంటే అల్లిక ఇప్పుడు రీసెంట్ది వేకువ పెట్ట తర్వాత అది 2018లో అచ్చయింది. ఆ తర్వాత రాసిన కవితలు అంటే వరుసగా కంటిన్యూస్గా రాస్తూనే ఉంటారు. రోజు కాకపోయినా కూడా స్పందించినప్పుడు ఇది ఖచ్చితంగా రాయాలి అని కొంత అనిపించినప్పుడు, ఒక ఇన్స్పిరేషన్ అనిపించినప్పుడు రాస్తుంటాను. ఆ 18 నుంచి రాసినవన్నీ కూడా వాటిలో ముఖ్యమైనవి. ఇప్పుడు రిలవెన్స్ ఉన్న కవితల్ని సెలెక్ట్ చేసుకుని ఈ అల్లికలో ఒక 50 కవితల్ని పెట్టడం జరిగింది, ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీనిలో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక ఇదని కాదు. దీనికి ప్రత్యేకమైన ఇన్స్పిరేషన్ కాదు, ఈ మధ్యలో రాసినవి ఆయా సంఘటనలు, తర్వాత కొన్ని అనుభూతి కవితలు కూడా ఉన్నాయి. ఒక సిద్ధాంతపరమైనవి కాకుండా, లేకపోతే ఒక ఉద్యమపరమైనవి కాకుండా, దానికి సంబంధం లేని ఒక మానవ స్పృహ లేకపోతే మానవ స్పర్శ మనకి ఒక స్పందన కలుగుతుంది కదా, అటువంటి అంశాలు కూడా దీనిలో ఉంది. మేడం, దీనికి ప్రజల నుంచి ఎటువంటి ప్రతిస్పందన ప్రేక్షకుల నుంచి వచ్చిందంటారు? అల్లికకి చాలా మంచి ఇది వచ్చింది. అంతకుముందు ఉన్నవి సిలబస్లో వచ్చినాయి. మంకెన పువ్వులో రాసిన వాటికి రాసిన కవితలు సిలబస్లో వచ్చినాయి. వేకువ పెట్టెలో కూడా కొన్ని సిలబస్లో వచ్చినాయి. అయితే అల్లిక కొత్తది. ఇది ఆవిష్కరణకు ముందు నుంచే దీని మీద కొంత జనాల్లో అంటే పాఠకుల్లో, మిత్రుల్లో చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. మొన్న 15న దీన్ని ఆవిష్కరించడం ఈ నెల చేశాము. తర్వాత కూడా చాలామంది పుస్తకం గురించి అడుగుతున్నారు, ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చెప్పేసి. బాగా దీని మీద అయితే ఒక ఇంట్రెస్ట్ అయితే బాగా క్రియేట్ అయింది. దీనిలో మీరు తీసుకున్న అంశాలన్నీ కూడా చాలా ఒకదాని నుంచి ఒకటి చాలా విభిన్నంగా ఉన్నాయి. చాలా లోతైన భావాలు, అలాగే లోతైన స్పందన కూడా ఉంది. అంటే మీ స్పందన ఈ సమాజంలోని అనేక అంశాలపై మీ స్పందన అవి కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మట్టికళ అనే కవిత్వం గురించి కాస్త వివరించండి మేడం. మట్టికళ అనే కవిత భూమికి సంబంధించింది. భూమి మీద హక్కులు, భూమి అంటే మతం అనేటువంటిది ఎంతసేపటికి దేవుడు, పరలోకం, స్వర్గం, నరకం అనే విషయాలని, విముక్తి అంటే ఈ జీవితం నుంచి విముక్తి లేకపోతే అట్లాంటి విషయాలని చెప్తుంది. అయితే ఒక పేదలు, అణగారిన వర్గాలు, వాళ్ళకి కనీసపు చారెడు భూమి లేని పరిస్థితి, చనిపోయిన వాళ్ళని పాతేసుకునే పరిస్థితి లేని పరిస్థితి, 6 అడుగుల నేల దొరకని పరిస్థితి. అటువంటి వాళ్ళు రేపు చనిపోతే వచ్చే స్వర్గం కంటే కూడా బతికుండగా మాకు ఈ భూమి మీద హక్కులు కావాలి, ఈ భూమిని మేము స్వతంత్రించుకోవాలి, ఈ భూమిని మేము ఏలాలి అనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి కోరిక ఉంటుంది వాళ్ళల్లో. వాటికి ఏమైతే హక్కులు, అవకాశాలు నిరాకరించబడ్డాయో ఆ ప్రజల్లో, ఆ అణగారిన ప్రజల్లో ఈ భూమి నాకు చెందాలి, ఈ భూమి మీద నాకు హక్కు ఉండాలి, నాకు పట్టా ఉండాలి, లేకపోతే నాకు అధికారం కావాలి, నేను ఈ భూమిని ఏలాలి అనేటువంటి ఒక తీవ్రమైన ప్రగాఢమైనటువంటి కోరిక ఉంటుంది. అందుకనే చచ్చినాక వచ్చే స్వర్గం కంటే కూడా బతికుండగా నాకు ఈ నేల మీద హక్కు కావాలి, కనీసం మా పిల్లలైన స్వేచ్ఛగా వారు కూడా సమాన హక్కులు ఇతరులతో పాటు పొందాలనేటువంటి ఆకాంక్ష ఆ కవితలో వ్యక్తం జరిగింది. దాంట్లో యేసు ప్రభు శిలువ గురించి కూడా ఏదో కొంచెం అవును చెప్పారు మేడం మీరు. అవును, మట్టి కళలో కదా. అవును మేడం. బతకడానికి నానా సిలువలు మోసి చచ్చిన ఆఖరు మనుషులం, ఇక్కడన్నా మట్టి పరుపు మీద హాయిగా కాళ్ళార జాపుకుని గాఢ సుషుప్తిలో కళ్ళు మూసుకు పడుకుందామంటే మాయదారి మతం, మోసగారి పాస్టర్లు పెట్టిన పరలోకం దిగులు నెత్తిమీద ముళ్ళ కిరీటమై గుచ్చుతూ చావులోనూ సుఖం లేకుండా చేస్తుంది. దేవుడా, నేడు నేను నీతో పరదేశుకి రాకపోతే మాల్లే, అంటే అక్కడికి రాకపోయినా పర్వాలేదులే, ఇక్కడన్నా పిడికెడు స్వేచ్ఛతో నా కలేదో కల్లారా కనుకోని సామి, ఎందుకంటే పువ్వులు పూసే ఈ నేలంటే మాకు చెప్పలేనంత ఇష్టం. తూర్పు సూర్యుడే మా విలుకాడు చిలుకాడు, చల్లగా కురిసే చందమామ మా ప్రేమిక నమ్మిక, అన్నింటికీ మించి మాకు ఈ మట్టంటే మాటల్లో కొలవలేనంత మమకారం యేసయ్యా. మాకు పరదేశు వద్దే వద్దు, జీవం నిండిన ఈ మట్టే ముద్దు. మేము ఈ భూమిని స్వతంత్రించుకొని మా బిడ్డలన్నా ఈ భూమిని ఏలాలి, అందుకే మీ కళని మోసుకు తిరిగేది. చాలా బాగుంది మేడం.
వాళ్ళలో ఉన్న వేదన అలాగే బలమైన కోరిక రెండింటిని ప్రస్ఫుటం చేస్తుంది. దాన్ని వాళ్ళు యేసు ప్రభు ఎలా అయితే ముళ్ళ కిరీటం మోస్తూ ఆయన చావులో ఆయనకి సుఖం లేదు, బాధ ఉంది. ఆయనంత బాధ మోసింది పరలోకం కోసం కావచ్చు, పరుల కోసం కావచ్చు. కానీ మాకు ఆ పరలోకం కన్నా ఈ లోకంలో ఉండవలసిన కనీస వసతులు కానీ కనీస హక్కులు కానీ మాకు కావాలనే పోరాటాన్ని ఇది ప్రస్ఫుటం చేస్తుంది. చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ. మరి అలాగే ఇంకొకటి మన పూల పొట్లం. ఈ పూల పొట్లంలో కూడా నల్ల తల్లి అనే వర్డ్ యూజ్ చేయడం కానీ, ఎందుకంటే తాడి చెట్టు అన్నది అసలైన కల్పవృక్షం. అది పేదవాడికి బంగారం కన్నా మించింది, అన్ని అవసరాలను తీర్చే అమ్మ వంటిది. అటువంటి తాడి చెట్టు గురించి మీరు ఎంతో చక్కగా రచించారు ఇందులో. ఇది కూడా నాకు ఎంతో నచ్చింది మేడం. ఇది నాకు ఎన్నో బాల్య గుర్తుల్ని కూడా నెమరు వేసుకునేలా చేసింది. దీని గురించి కాస్త వివరించండి మేడం. ఈ పూల పొట్లం అనే కవిత రాయడానికి ప్రేరణ మా ఊరు నేపథ్యమే. మా గ్రామంలో ఈ తాడి చెట్లు ఎక్కువ ఉంటాయి. అలాగే గ్రామీణ జీవితంతో పాటు అక్కడ ఉండే ఈ అణగారిన కులాలు లేకపోతే పేద వర్గాలు ఎక్కువగా తాడి చెట్టు లాంటి చెట్టుకి సంబంధించిన వనరుల మీద ఎక్కువ ఆధారపడతారు. ప్రతి విషయం, దానిలో ఉండే ప్రతి భాగం, చెట్టుకు సంబంధించిన ప్రతి భాగం, అది కింద నుంచి కావచ్చు, బొత్త అంటాము దాన్ని, మొదల భాగాన్ని బొత్త అంటాం వేసుకుంటే. అది అయిపోయాక రోడ్డు దాటడానికి, కాలువ దాటడానికి కూడా దాన్నే వంతెనలాగా వేసుకుంటారు. దాని తాడి చెట్టు ఈనల్ని చీపురులాగా వాడుకుంటారు. ముంజలు తింటాము, తాటి చాప తింటాము, ప్రతిదాన్ని కూడా ఏదో రకంగా ఉపయోగించుకుంటాం. సో ఆ జీవితానికి, ఆ పేద జీవితానికి తాడి చెట్టుకి చాలా అవినాభావ సంబంధం ఉంది. అందుకనే దీన్ని రాయడం జరిగింది. పూల పొట్లం అంటే దీపావళి రోజు తిప్పుకుంటారు. గులకలు అనే ఉంటాయి తాడి చెట్టుకు సంబంధించిన కాయలు, గులకలు. ఆ కాయల్ని ఎండబెట్టి పొడి చేస్తే వచ్చే పొడిని దానిలో నిప్పులేసి తిప్పితే పూలు పూలుగా మనకి దీపావళి ఈ సామాగ్రి ఉంటుంది కదా, ఆ టపాసుల్లాగా పేలవు కానీ పూలు వచ్చే ఇవి ఉంటాయి కదా, చిచ్చువుడ్లు ఇట్లాంటి వాటిలాగా కాకర పువ్వొత్తులు అవి కొనుక్కునే స్తోమత లేక కానీ ఏదన్నా కానీ గ్రామీణులు దాన్నే ఆ పండగలో పూలుగా తిప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాన్నంతా కూడా ఇప్పుడు అందరం మర్చిపోతున్నాం. దాన్ని తీసుకురావాలి, మన లైఫ్లో ఒక ముఖ్యమైన అంశం అది, దాన్ని మిస్ కాకూడదు అని చెప్పేసి దీన్ని తీసుకోవడం జరిగింది. దీనిలో ప్రతి భాగాన్ని నేను వర్ణించడం జరిగింది. అవును మేడం. కళ్ళు దగ్గర నుంచి ప్రతిదీ, కళ్ళు కానీ, మట్టలు, జిబటలు, ముచ్చికలు, తాటి బెల్లము, వైద్యురాలుగా కూడా పేర్కొన్నారు దాన్ని. వైద్యురాలు, తండ్రి అదే, తల్లి అదే, ఒక నిండుదనాన్ని దానికి ఆపాదించారు ఆ చెట్టుకి. అసలు ఆ చెట్టుకే తెలియదేమో తాను ఇంత గొప్పదని. అంత ఇదిగా దానిని నల్ల తల్లి అని పోలుస్తూ ఒక చోట, అలాగే ఆకటి చీకటిలో అదే మా పిల్లలకి చందమామని ఇచ్చిందని కాబోలు అంటూ తేగ మధ్యలో ఉండే చందమామని కూడా మీరు వివరించారు. అది కూడా చాలా హృదయంగా ఉంది మేడం. ఈ ముఖ్యంగా ఈ 4 లైన్స్, చివరి లైన్స్ నాకు అడగకుండానే అన్ని సమకూర్చి పెట్టే చల్లని తల్లి, ఎండకి వానకి బెదరకుండా నిటారుగా నిలబడమని మౌనంగా హెచ్చరించే నాన్న. అటు అమ్మ, ఇటు నాన్న, అలాగే వైద్యురాలు, మళ్ళీ అలాగే మనకి తినుబండారాలు ఇచ్చే ఒక స్నేహితురాలు, మరి అలాగే మనకి మనసుకి చల్లదనాన్ని ఇచ్చే మనసుకి ఇలా పిల్లలు ఆడుకోవడానికి కానీ దానికి అన్ని రకాలుగా కూడా. అయితే ఈ తాడి చెట్లు అనేవి గ్రామాల్లో ఇళ్ళ మధ్యలో కూడా ఉంటాయి. అంతగా ఆ జీవితంతో తాడి చెట్టుకి అనుబంధం. తాడి చెట్టు, ఈ చెట్టుతోటి ఆ ప్రజలు అంతగా మమేకం అవుతారు. ప్రతి దానికి కూడా ఆ చెట్టు ఉంటుంది. కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి తాడి చెట్లు. ఇది ఒక రకంగా గ్రామీణ జీవనాన్ని చెబుతుంది. అలాగే పేదవాడికి ఉన్న దాంట్లో ఎంతో స్వర్గాన్ని చూసే ఆ కోణం, ఆ దృష్టి
వాడిలో ఎంత ఉంది, ఉన్న దాంట్లోనే వాడు అన్నిటినీ సమకూర్చుకుంటూ తనకు కావాల్సినవన్నిటినీ సమకూర్చుకుంటూ ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఆ ఆనందాన్ని మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని మీరు చెప్పారా అన్నట్లుగా అనిపించింది మేడం నాకు. ఉన్నదానిలో సంతోషమే అని కాదు, కానీ దీనిలో ఒక జీవ లక్షణం ఉంది ఈ చెట్టులో. అది చచ్చిపోయిన తర్వాత కూడా ఏదో రకంగా ఉపయోగపడుతుంది. ఆ చెట్టు తీసేసిన తర్వాత, నరికేసిన తర్వాత కూడా దాని మొదలు ఒక కాలువ దాటడానికి వంతెనలాగా ఉపయోగిస్తారు. అలాగే అది మనం తినేసి ఆ టెంకన పడేస్తే అది మళ్ళీ తేగగా మళ్ళీ వచ్చి దాని జీవలక్షణాన్ని ఎంతో వివరంగా వివరించారు. కూడా మనకి ఒక స్ఫూర్తినిచ్చే చెట్టులాగా అనిపిస్తుంది. ప్రకృతి కూడా మనకి ఒక తల్లి లాంటిది. ఆ ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలి, ఎందుకు కాపాడుకోవాలి అన్నది కూడా నాకు ఇందులో కనిపించింది మేడం. ప్రకృతిని మనము ఖచ్చితంగా కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. ప్రకృతి ప్రజల జీవితంతో, ముఖ్యంగా గ్రామీణ ప్రజల జీవితంతో ప్రకృతి నేరుగా ఉంటుందన్నమాట. తర్వాత ఆ ప్రకృతిని, ఆ ఎన్విరాన్మెంట్ని, నేచర్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇది బ్యాలెన్స్, అదంతా కూడా ఎకో బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. అలాగే బుద్ధిజంలో బుద్ధుడు ఏం చెప్తాడంటే, జనరల్గా మనమేం ఫీల్ అవుతాము, ఈ నేచర్ ఇవన్నీ మనవే అనుకుంటాం, మనవే. కానీ బుద్ధుడు ఏం చెప్తారంటే, వీ బిలాంగ్స్ టు ఎన్విరాన్మెంట్ అంటాడు. మనం దానిలో భాగం, వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ బయోస్పియర్ అంటాడు. అందుకనే దాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. దాంతో చాలా మనకు అవసరం ఉంది, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.